Tommy, Tommy darling. హాయ్. హాయ్ విజయ్. ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? అవును విజయ్, బాగా అలసటగా ఉంది. నీకు గుర్తుందా, ఒకరోజు మైలవరం మైనర్ బాబుని పరిచయం చేశాను. అతనితో టెన్నిస్ ఆడొస్తున్నాను. భలే హుషారైన మనుషులే, ఏ ఆట అయినా బ్రహ్మాండంగా ఆడతాడు. అసలు అతను పక్కన ఉంటేనే చిల్గా ఉంటుంది. డార్లింగ్, కొంచెం షూస్ తీయవు, చాలా టైర్డ్ గా ఉంది డార్లింగ్, ప్లీజ్. హాయ్ టమీ, టమీ డార్లింగ్, టమీ డియర్. సాక్స్ ఎవరు తీస్తాడు? నీ బాబు తీస్తాడు అనుకున్నావా? లేదు తీస్తాడు. సాక్స్ తీ. ఏ సతీ సావిత్రి, ఈ సాక్స్ ఎవరు తెస్తారా? నీ బాబు తెస్తారా? విపో వాట్ ఇస్ దిస్ డార్లింగ్? సరదాగా నిన్ను ఏడిపించడానికి అన్నాను అంతే. కామన్ అయితే. సోనీ, నేను నీ కాబోయే భర్తని, నీ నౌకర్ని కాను. నువ్వు నా నౌకరువని నేను అన్నానా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో గుర్తుందా? నువ్వు నాకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని. నీకు హ్యాపీ న్యూస్, నువ్వు నాకు నచ్చావు. ఓ రియల్లీ? yes dad. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డాడీ, ప్రపంచంలో కుక్క కంటే విశ్వాసం గల ప్రాణి మరొకటి లేదన్నారు కదా? అది అబద్ధం. మిస్టర్ విజయ్ కుక్క కన్నా విశ్వాసపాత్రుడు, తెలుసా? విన్నావా విజయ్, మా అమ్మాయికి నువ్వు కుక్క కన్నా బాగా నచ్చావట. వారే వా, నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. ఈ హ్యాపీ న్యూస్ ఇప్పుడే మీ నాన్నగారికి చెప్తాను. ఆగండి. మీ అమ్మాయికి నేను కుక్క కన్నా బాగా నచ్చానని చెప్పండి. అలాగే మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పండి. వాట్? అవును, మీ అమ్మాయికి కావాల్సింది భర్త కాదు, తోక ఊపుకుంటూ తిరిగే కుక్క. అనుక్షణం భర్త క్షేమం కోరుతూ గౌరవంగా సంసారం చేసి దేవత లాంటి భార్య నిర్లక్ష్యం చేసినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారు. నమస్తే. హలో, గోపి ఉన్నాడా అండి? ఉన్నాడు. గోపి ఫోన్. హలో బాబు గోపి, నేను నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మాయి నాటకం ఆడి మీ అన్నయ్య విజయ్కి బాగా బుద్ధి వచ్చేటట్టు చేశామయ్యా. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉంటానయ్యా. వదినా, వదినా, ఇంక నీ కష్టాలు గట్టెక్కేశాయి. అన్నయ్య మారిపోయాడు. నిజంగానా? అవును వదినా. తమ్మలక్కడి చెల్లి, ఇంకా ఇద్దరిలో మార్పు రావాలి. అమ్మా, నాన్న, అన్నయ్య ఇచ్చాడు. ఒరే విజయ్, సమయానికి వచ్చావురా. ఆ బ్రహ్మరాక్షసు లేదు, అదేరా చిన్నాడు పెళ్ళం, మమ్మల్ని రాచి రంపాన పెడుతోందిరా. ఎరా విజయ్, అలా ఉన్నావేమిట్రా? నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమిటి, ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయికి నువ్వు నచ్చలేదా? ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అవును, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను, అది బంగారం కాదు, మట్టి. నేనెవరినైతే మట్టి అనుకున్నాను, ఆ శారద బంగారం. బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న దౌర్భాగ్యుణ్ణి. నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నానా హింసలు పెట్టాను. నా దేవతను దూరం చేసుకున్నాను, నా దేవతను దూరం చేసుకున్నాను. విజయ్, దీనికంతటికీ కారణం మీరు. మీరే నా శారదను నా నుంచి దూరం చేశారు. శారద మీద లేనిపోనివన్నీ నాకు చెప్పి నా మనసు పాడు చేశారు, నా బ్రతుకు బండలు చేశారు. ఎస్, మీరిద్దరు ఇక్కడే ఉంటే గోపి జీవితం కూడా నాశనం చేస్తారు. పండి, తక్షణ విలువలు పండి. కన్న తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పొమ్మంటావా? ఏమిటి, మీరు తల్లిదండ్రుల? మీకు పిల్లలు, మమతలు, అనురాగాలు ఏమీ అవసరం లేదు. మీకు కావలసిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు. మీరు డబ్బు మనుషులు. మీకు డబ్బుని పెంచడం తప్ప పిల్లలను పెంచడం చేత కాదు. అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. చూసావటే అన్నయ్య ఎంత లేసి మాటలు అంటున్నాడు.
అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. కాంచనా, అవునమ్మా, నా తెలుగు తక్కువతనం వల్ల నా భర్త నిద్రిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించేలా చేశారు. ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు. ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు, లేకపోతే నా బ్రతికేమయ్యేది. నేను మా వారు వెళ్ళిపోతాను. అమ్మా, నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు, నేను ఒక్కటి అడుగుతాను, కాదనకే. దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మా. విన్నావట్రా గోపి, వాడు నన్ను నాన్నని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు. అది వాళ్ళ ఇంటికి రావద్దంటుంది. కన్న బిడ్డలే కాదంటే మేము ఎక్కడికి పోతాండ్రా? ఏమిటమ్మా, మేం కన్న బిడ్డలమని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీకు కూడా ప్రేమంటే తెలుసా అమ్మా? అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా పప్పిని పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ? ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ? అసలు మీరెంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం. నిలవడానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఈ వయసులో మేము ఎక్కడికి పోతాండ్రా? అమ్మా, ఒకప్పుడు అహంకారంతో తిండి నేలపాలు చేసినప్పుడు చెప్పాను, గుర్తుందా? అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని. ఆ రోజు ఇప్పుడొచ్చింది. మీరు జీవితం మీద విరక్తితో చచ్చిపోదాం అనుకుంటున్న మమ్మల్ని ఝాన్సీ కాపాడింది. శారదా, వీళ్ళ కాళ్ళకు దండం పెట్టకంటే పాపం మరొకట్లేదు. నువ్వు దండం పెట్టాల్సింది వీళ్ళకి కాదు, చిన్నవాళ్ళైనా నీ మరిదికి నీ తోడుకోళ్ళకి. ఇక వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారే, వెళ్ళండి వెళ్ళండి. ఆగండి అత్తయ్య, నేను మీతోనే వస్తున్నాను. శారదా, వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయావా? అవునండి, మర్చిపోయాను. నా అత్తమామలు ఒకటి, తల్లిదండ్రులు ఒకటి అని నేనేనాడు అనుకోలేదు. కొడుకులు తమకెక్కడ దూరం అయిపోతారా అని ప్రతి తల్లిదండ్రులు భయపడ్డట్టే వాళ్ళు భయపడ్డారు. నా మీద ద్వేషం కన్నా మీ మీద ప్రేమతోనే నన్ను తిట్టారు, కుట్టారు. ఆ మాత్రం దానికి మీరు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా? వాళ్ళు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? అమ్మా శారదా, నీదెంత మంచి మనసమ్మా. మేము పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి మమ్మల్ని వెనకేసుకొస్తున్నావా? నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా. చాలమ్మా, చాలు. వచ్చే జన్మంటూ ఉంటే చచ్చి నీ కడుపును పుడతాం. లోపలికి పదండి అత్తయ్య. శారద ఇష్టమే, నా ఇష్టం. వదిన సరే అన్నాక మేమెందుకు కాదంటాం? డాడీ ఎలా ఉన్నారు? అపార్థాలు మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిపోయిన ఈ కుటుంబం అంతా ఆనందంగా ఉన్నానమ్మా. రండి డాడీ. ఈయనే మా డాడీ. నమస్కారం. మీరు స్పార్టెక్ ఫ్యాక్టరీ ఓనర్ జిఎం రావు గారు కదా? కరెక్ట్ అండి. అంటే మీ అమ్మాయి మా కోడలు అన్నమాట. ఈ అమ్మాయి మా అమ్మాయి అనేది కరెక్ట్, కానీ
మీ కోళ్ళ అనేది కరెక్ట్ కాదండి. అదేమిటి? ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి వీళ్ళిద్దరూ ఆడిన నాటకం. ఆ? మీ అబ్బాయి మా అమ్మాయికి అద్దె మొగుడే కానీ అస్సలు మొగుడు కాదండి. ఆ? అంతే కదమ్మా? ఇక వెళ్దామా? వస్తానండి. డాడీ 1 minute డాడీ ప్లీజ్. నేను మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. ఇదేమిటి, వీళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారేమిటి? ఏమిటండి? ఏమైంది? మా డాడీ నన్ను రమ్మన్నప్పుడు మీరెందుకు నన్ను ఆపలేదు? అర్థం కాలేదు. నన్ను ఆపే హక్కు మీకు లేదా? హక్క? నాకు మీ మీదే హక్కుంది. ఏ అధికారంతో మిమ్మల్ని ఆపగలను? అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేనే చెప్పాలనా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. అదేమిటి? కర్రెందుకు? అయ్యో! ఆ పుట్ట ఏమైపోతుంది? ఇదిగో! ఆయన ఏం జరుగుతుందయ్యా? అదే నాకు అర్థం కావడం లేదు. I love you. ఏమన్నా? I love you. అబద్ధం కాదు కదా? I love you. I love you.